7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. పదిహేడవ వచనంలో నుండి సంగతులు పరిశీలించినప్పుడు చదివేసేది. చాలు, క్షమించండి. 10వ వచనం చదువుతాం. సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రెపిల్లలను మా రక్షణకై స్తోత్రము, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము దేవుడు వారికి అనుగ్రహించినటువంటి రక్షణకై మహాశబ్దంతో ఎలుగెత్తి దేవునికి స్తోత్రం చెల్లించారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు తమకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు మనుషులకు రక్షణ అనుగ్రహించడానికి, ప్రత్యేకించి మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఎప్పటి నుంచి పని ప్రారంభించారు అనంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మనము వాస్తవానికి దేవుడు తన పనిని ప్రారంభించింది ఎప్పుడు అన్నప్పుడు, దేవుడు వెలుగును సృష్టించడంతో తన పని ప్రారంభించారు అని అనుకుంటాం. 6 రోజులు సృష్టి చేసి 7వ రోజైన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి 7వ రోజు విశ్రాంతికి ముందు మొదటి రోజు పని ప్రారంభించారు. సృష్టి నిర్మాణ కార్యక్రమం జరిగించడం మొదటి రోజు నుండి కరెక్టే, కానీ మనుషుల కొరకు, వారి క్షేమం కొరకు దేవుడు తన సంకల్పానుసారమైనటువంటి పనిని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రారంభించారు. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించిన మాట వాస్తవం. అందులో ప్రత్యేకించి మొదటి రోజు వెలుగు, 2వ రోజు ఆకాశము, 3వ రోజు భూమి మీద చెట్లు, ఫలవృక్షములు, గడ్డి వగైరా సంగతులు, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ రోజు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, 6వ రోజు భూజంతువులు, మానవుడు. కాబట్టి 6 రోజుల సృష్టి. అందులో మొదటి రోజు నుంచి దేవుడు తన పని ప్రారంభించినట్టు కాదు. ఆయన పని ప్రారంభము జగత్తు పునాది వేయబడుతుంది. ప్రత్యేకించి ఆయన ప్రారంభించింది జగత్తు పునాది వేయబడుకు అయితే అది ఎవరికి సంబంధించింది, ఎవరి కోసమో, ఎవరి క్షేమం కోసమో అనంటే, తన స్వరూపంలో, తన పోలికలో తాను ఉద్దేశించిన మానవుల యొక్క క్షేమం కోసం. అందుకే ఈ మాట మరొకసారి చదువుతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన నియమింపబడిన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసు సిలువ మరణం కొరకు నియమించబడ్డారు. నియమించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరి కోసమో? ప్రభు యొక్క మరణం ఎవరి కోసం? మన కోసం.
ఆయన మనుషులందరి కొరకు మృతి పొందాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రత్యేకించి ఆయన మనుషులందరి కొరకు మృతి పొందినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు అని అంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం మనుషులందరి కొరకు. ఆ మరణాన్ని పరమదేవుడు నియమించింది జగత్తు పునాది వేయబడకముందు. కాబట్టి మన రక్షణ కొరకు దేవుడు అనాది నుండి పనిచేశారు. దేవుడు అనాది నుండి పనిచేశారు అనటానికి ఇంకొక రుజువు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, నన్ను పిల్లలు అలా చేస్తున్నారు చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో నుండి మనం చదివితే, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులన్నట్లు ఎప్పటి నుండి? అనాది నుండి అన్నాడు. అనాది అంటే ఆదికి ముందు. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించారు. దానికి ముందు అనాది, జగతోత్పత్తికి ముందు ఆయన ఏం చేశారనట? అనాది నుండి రహస్యముగా ఉంచబడి. ఎవరు ఉంచారు రహస్యముగా? ఎవరు ఉంచారు అంటే మనుషుల యొక్క రక్షణ కొరకు క్రీస్తు ప్రభు శిలువను అనాదిలో నియమించింది దేవుడే. దేవుడు కదా, దేవుడే. అలాగే మనుషులు ఏం వింటే రక్షణ పొందుతారో, ఏ సంగతులు వినాలో ఆ రక్షణ సువార్త, అపోస్తలుల బోధన కూడా అనాదిలో నియమించింది ఎవరు? దేవుడు. కాబట్టి అపోస్తలుల బోధ ఎవరికి సంబంధించింది? ఎవరి క్షేమం కోసం? దేవదూతల క్షేమం కోసమా? అడవి జంతువుల క్షేమం కోసమా? ఆకాశ పక్షుల కోసమా? సముద్రం చేపల కోసమా? సువార్త ఎవరికి? మనిషి. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో సృష్టింపబడిన మనుషుల యొక్క రక్షణ కొరకు సువార్త. అర్థమవుతుంది కదా. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడం కొరకు ఆయన మనం పుట్టక మునిపే, అసలు మనం సృష్టింపబడక ముందు నుంచి ఆయన పనిచేస్తున్నారు. అవునా? అది సార్. కాబట్టి ఇంత ప్రణాళికతో ఆయన సంకల్పం ప్రకారం మన రక్షణ కొరకు అప్పటి నుంచి పనిచేస్తుంటే ఆయనకు మనము మన రక్షణ నిమిత్తం కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాం కదా. కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రాముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించను ఉద్దేశించాడు అన్నప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో నుండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా, అదిగోండి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమో. రక్షణ దేవుని ఉగ్రత కింద ఉన్నవారికి అవసరం, మనుషులకు రక్షణ అవసరం. ఎందుకు రక్షణ అవసరమో, మనుషులు దేవుని యొక్క ఉగ్రత కిందకు వెళ్ళిపోయారు కాబట్టి మనుషులకు అవసరం. ఏ పరిస్థితిని బట్టి వెళ్ళిపోయారు తర్వాత వచనం, అనగా శత్రువులమై ఉండగా. అది సంగతి. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని సృష్టిస్తే ఆయన కృతజ్ఞత చెల్లించాల్సింది పోయి ఆయనను మనం శత్రువులుగా చూస్తున్నాం. మనల్ని దేవుడు ఎప్పుడు శత్రువుగా చూడలేదు, మనము ఆయనను శత్రువుగా చూస్తూ ఉన్నాం. మనం ఆయనను శత్రువుగా చూస్తున్నాం అంటానికి మొదటి రుజువు ఏదైనా తోటలో ఆదామే.
ఆదాము దేవుణ్ణి శ్రేయోభిలాషిగా చూడాల, అపవాదిని శ్రేయోభిలాషిగా చేశాడు. ఆదాము దేవుణ్ణి ఎలా చూశాడు? ఆదాము దేవుణ్ణి ఎలా చూశాడు అంటే, దేవుడు మమ్మల్ని మోసం చేస్తున్నాడు, సత్యాన్ని దాచిపెడుతున్నాడు, మేము ఆయనలో అయిపోతాం అనే ఉద్దేశంతో ఈ పండు తినొద్దు అంటున్నాడు. అంటే ఎవరు శ్రేయోభిలాషి, ఎవరు శత్రువుగా చూశాడు ఆదాము? ఎవరు శ్రేయోభిలాషిగా చూశాడు? అపవాదిని శ్రేయోభిలాషిగా చూశాడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను శత్రువుగా చూశాడు. అప్పుడు ఆదాము మనసులో దేవుని పట్ల విరోధ భావం ఏర్పడిందా? ఆదాముకు మాత్రమే కాదు, ప్రతి మనిషి దేవునిగా గ్రహించిన కారణాన్ని, దేవునిగా మహిమపరచిన కారణాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన నిత్య శక్తి దైవత్వాన్ని గ్రహించిన కారణాన ప్రతి మనిషి ఆయన పట్ల, దేవుని పట్ల వారి యొక్క హృదయంలో విరోధ భావాన్ని కలిగి ఉన్నారు. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 23 సార్. కొలస్సీ 1:23 21 కదా. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండగా అంటున్నాడు. కాబట్టి మనుషులు ఏం చేశారనంటే, మనుషులు వారు చేస్తున్నటువంటి దుష్క్రియలను బట్టి దేవుని పట్ల వారి మనసులో విరోధ భావాన్ని పెంచుకున్నారు. కాబట్టి దేవుని ఎలా చూస్తున్నారు? ఆదాము చూసినట్లు. దేవుడు మాకు శ్రేయోభిలాషి కాదు, మా క్షేమం కోరేవాడు కాదు, మా మేలును కాంక్షించేవాడు కాదు అని ఆదాము ఎలాగైతే విరోధ భావం పెట్టుకొని అపవాదితో చేయి కలిపి మోసపోయి పాపంలో పడిపోయాడు, ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో దేవుని పట్ల విరోధ భావం ఉంది. వారి మనసులో దేవుని పట్ల విరోధ భావం ఉంది. విరోధ భావం ఉండడం చేత దేవుని యొక్క సత్యాన్ని అడ్డగిస్తున్నారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును మనుషులు అడ్డగించడం ప్రారంభించారు. దేవునికి వచ్చిన సత్యాన్ని అడ్డగించడం ప్రారంభించారు. ఆదాము అదే చేశాడు. దేవుని అర్థం చేసుకోలేదు, దేవునికి వచ్చినటువంటి సత్యాన్ని గ్రహించలేదు, అపవాది చేత మోసపోయాడు. కాబట్టి దుర్నీతి చేత సత్యమును మనుషులు అడ్డగిస్తుంటే, వారి మనసులో దేవుని పట్ల విరోధ భావం కలిగి సత్యాన్ని అడ్డగిస్తుంటే, మరి దేవుడు కూడా వారి భక్తిహీనత మీదనో దుర్నీతి మీదనో ఆయన తన కోపాన్ని చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. నా చేతిలో ఒక రబ్బర్ బాల్ ఉంది, దాన్ని గట్టిగా గోడ కొట్టాను, ఏమవుతుంది? గోడ ఇప్పించట్టు వెళ్ళిపోతుంది కదా, ఏమవుతుంది? పల్లలు. ఎప్పుడైతే మన మనసులో దేవుని పట్ల విరోధ భావం ఉందో, దేవుడు మన దుర్నీతి మీద, భక్తిహీనత మీద ఆయన తన ఉగ్రతను చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శత్రుత్వం ఉంది. ఎవరెవరికి మధ్యలో? దేవునికి మనుషులకి మధ్యలో శత్రుత్వం. ప్రారంభించింది ఎవరో? మనుషులు. ఆ శత్రుత్వాన్ని ముగించాల్సిన బాధ్యత ఇప్పుడు దేవుడిది.
కాబట్టి ఏం జరుగుతుందనంటే శత్రువులమై ఉండగా, అంటే దేవుని యొక్క ఉగ్రత కింద మనం ఉన్నప్పుడు, ఆయన కోపాగ్ని కింద మనం ఉన్నప్పుడు మనకు రక్షణ లేదు. కాబట్టి పరమదేవుడు తన విశేషమైన కనికరం చొప్పున మనలను రక్షించడానికి ఆయన యొక్క ప్రణాళికలో ప్రభువైన యేసుని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ప్రభువైన యేసును ఈ లోకానికి పంపించారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా అది రక్షణ, మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది. అది కూడా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశారంటే, కాలం సంపూర్ణమైనప్పుడు ఒక ఏర్పాటును జరగాలని ఉద్దేశించి, కాలం పరిపూర్ణమైనప్పుడు మనుషులందరినీ రక్షించడం కొరకు ఆయన తన మెస్సియన్ ప్రభువైన యేసును ఈ లోకానికి పంపించారు. ఆయన స్త్రీ ఎందుకు పుట్టారు? చదువుతాం ఈ సంగతిని మనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన, అది కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. కాబట్టి దేవుడు మన రక్షణ కొరకే కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. అనాదిలో ప్రారంభించారు, యుగాలలో కొనసాగించారు. నేడు కూడా మన రక్షణ కొరకే ఆయన తన ప్రణాళికను సిద్ధం చేశారు. కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించారు. ప్రభువైన యేసు లోకానికి వచ్చారు. లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన ప్రభువైన యేసు. శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చినటువంటి ప్రభువైన యేసు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన. ఆయన స్వభావంలో పాపం లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఏనాడు ప్రవర్తించలేదు. వాస్తవానికి ప్రభువైన యేసు మనలాగే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు మనలాంటి రక్త మాంసాల్లో ఆయన పాల్పొంది, దేహంలో మనకి ఎలాగ ఆకలిస్తుందో ఆయనకి ఆకలి, మనకు దాహం ఎలాగేస్తుందో ఆయనకి దాహం, మనం నడిచినప్పుడు పని చేసినప్పుడు ఎలాగైతే అలసిపోతామో అలాంటి అలసట కూడా ఆయన పడ్డాడు. మనకి ఎలాగ చెమట స్రవిస్తుందో ఆయనకి కూడా చెమట స్రవించింది. మనం ఎలాంటి దేహం కలిగి ఉన్నామో పరిపూర్ణంగా అలాంటి దేహమే కలిగి ఉన్నాడు. కానీ మనము మన దేహంలో పాపం చేస్తున్నాం. మనుషులు తమ దేహంలో పాపం చేయడం ప్రారంభించారు ఏదైనా తోటలో. నేటి వరకు ప్రతి స్థలంలో మనుషులు తమ దేహంలో పాపం చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ప్రభువైన యేసు మాత్రం ఆయన తన దేహంలో ఉన్నప్పటికీ ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు, పాపం చేయలేదు. పాపం ఎందుకు చేయలేదు? ఆయనలో అసలు పాపమే ఉండటానికి అవకాశం ఉండదు. మనమైతే మన స్వభావాన్ని మార్చుకొని పాపం చేయగలుగుతాం, చాలా ఈజీ. ప్రభువైన యేసు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి ప్రభు, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేదు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో,
మనము నమ్మదగని వారమైనను. ఎందుకంటే మనల్ని ఎందుకు నమ్మకూడదు? ఎప్పుడూ ఒకలాంటి స్వభావం ఉండదు. మన స్వభావాన్ని ఊసర వాళ్ళు రంగులు మార్చినట్టు మారుస్తామా? దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనల్ని సృష్టించాడు. మార్చుకోలేదా? యథార్థతను పోగొట్టుకున్నాం కదా, మార్చుకోలేదా? నీతిని పోగొట్టుకున్నాం కదా, మార్చుకోలేదా? దేవుడు తన పోలికలో మనల్ని సృష్టిస్తే మనము అపవాద పోలికలోనికి మార్చిపడలేదా? మనుషులు మార్చిపడ్డారా? మార్చుకున్నారా? మార్చుకున్నారు. అందుకే ప్రభువైన యేసు ఆయన శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో అప్పుడు బ్రతికినటువంటి యూదులతో ఆయన ఏమన్నాడంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు. వాడి స్వభావం వీళ్ళకి వచ్చింది. యోహాను సువార్త 8:44 ప్రభు చెప్పిన సంగతి. అపవాది స్వభావం వీడికి వచ్చింది. దేవుడు అపవాది స్వభావంలో వీడిని సృష్టించాడా? మరి ఏం జరిగింది ఇక్కడ? మనుషులు తమ స్వభావాన్ని మార్చుకున్నారు. కానీ ప్రభువైన యేసు ఆయన శరీరంగా భూమి మీదకి వచ్చినప్పటికీ ఆయన తన స్వభావమునకు విరుద్ధంగా ఏమీ చేయలేదు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు. కారణం ఏమనంటే పాపము ఆయన దరి చేరలేదు. అందుకోసమే ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో యూదులు అనేక మంది, ఎన్ని లక్షల మంది తెలియదు, అందరూ ప్రభువుని వెంబడించిన వాళ్ళు కాదు. అందులో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళ కాకుండా సామాన్యమైన ప్రజలు, సద్దుకాయల గుంపు, భక్తిహీనమైన జనాంగం, చివరికి హేరోదు, పొంతు పిలాతు, తర్వాత రోమా సైనికులు, అన్ని జనులు, అనేక మంది మధ్యలో ప్రభువుని నివసించినప్పుడు, అన్ని కళ్ళు ప్రభువుని పరిశీలనగా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎదుట ప్రభు చెప్పిన సంగతి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను పాపం చేశానని ఎవరు స్థాపించగలరు కాదు, అసలు ఆయన స్వభావంలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? పాపం ఆయనలో నివసించడానికి అనుకూలత ఉందని ఎవరు స్థాపించగలరు? జరగదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయలేదు. ఆయన స్వభావం పరిశుద్ధమైనది, ఆయన స్వభావం నీతి కలిగింది, ఆయన స్వభావం యథార్థమైనది, ఆయన స్వభావంలో దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఉంది. కాబట్టి ఆయనలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించలేదు. ఆయన క్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన క్రీస్తు ప్రభు. సరే, ఆయన స్వభావంలో పాపం లేదు, కరెక్టే. ఆయన క్రియల్లో పాపం ఉందా? ఆయన ఉపదేశంలో పాపం ఉందా? ఆయన మాటల్లో పాపం ఉందా? ఒకసారి వాళ్ళు ఏం చేశారనంటే ఆయన మాటల్లో చిక్కు పెడదామని చూసినా అవ్వలేదు. కాబట్టి ఆయన క్రియల్లో కూడా పాపం లేదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో నుండి మనం చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేసి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన పాపం చేయలేదు, ఆయన నోట కూడా కపటం లేదు. కారణం ఏమనంటే ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయలేదు. ఆయనలో పాపమే లేదు. మీరు ఎప్పుడైనా
మీరు ఎప్పుడైనా మండుచున్న అగ్ని దగ్గరికి దూది అంటే తెలుసు కదండి మీకు, పత్తి, దాన్ని తీసుకొని పెడితే కాలిపోకుండా ఉంటుందా? అలా ప్రభు అయిన యేసు యొక్క వ్యక్తిత్వం దగ్గరికి పాపము చేరలేదు. అలా భూమి మీద ప్రభు పాపరహితుడిగా, పాపం లేనివాడిగా ఆయన జీవించాడు. అందువలన మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపమును తీసివేయటకైన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపం ఉండదు. దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఉంటుంది. అలాంటి ప్రభు అయిన యేసు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలైన పాపము లేనటువంటి వాడికి, పాపం లేకుండా బ్రతికాడు. ఆయన యందు అసలు పాపమే లేదు. అయితే పరమదేవుడు మనలను రక్షించడం కొరకు, పాపం చేసినటువంటి మనలను దేవుడు తన ఉగ్రత నుండి తప్పించడం కొరకు ఆయన ఏం చేశారో తెలుసా? పాపం ఎరుగని క్రీస్తు ప్రభువును మన కోసము పాపం. 2వ కొరింథీ పత్రిక, పాపం ఎరుగని క్రీస్తు ప్రభువును మన కొరకు పాపంగా చేసింది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనం, ఎందుకనగా మన మాయని యందు దేవుని నీతి అన్నట్టు పాపము ఎరుగని ఆయనను ఎవరి కోసం? మన కోసం. ఎవరు చేశారు? దేవుడు చేశారు. ఏం చేశారు? పాపము ఎరుగని క్రీస్తు ప్రభువును మన కొరకు పాపం సిలువలో భూమి ఆకాశం మధ్య మేకులతో గుచ్చబడి ఒక సిలువకు వేలాడుతున్నటువంటి ప్రభు అయిన యేసు పైన దేవుడు మనుషులందరి పాపములను మోపి మన కొరకు ఆయనను పాపముగా చేశారు. ఆయన పాపం చేయలేదు. ఆయన చేశారా? కనీసం ఆయన స్వభావంలో పాపం ఉందా? లేదు. పాపం చేసింది మనం. దేవుని యొక్క ఉగ్రతను అనుభవించాల్సింది మనం. దేవునితో శత్రుత్వాన్ని పెట్టుకున్నది మనం. మనలను రక్షించడం కొరకు దేవుడు పాపం ఎరుగని క్రీస్తు ప్రభువును మన కోసం ఏం చేశారు? పాపంగా చేశారు. వాస్తవానికి ఏం జరిగిందనంటే, మన పాపములను దేవుడు ఆయన పైన మోపారు. ఆయన పైన మోపారంటే ఆయన శరీరం పైన మోపారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉంటాయి, చదువుతాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏ శరీరాకారం? పాప శరీరాకారము అంటే పాపమునకు శిక్ష విధించడానికి అనుకూలమైన ఆకారం అది. పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించింది. ఎవరు చేసిన పాపానికి ఎవరి శరీరం నందు శిక్ష విధించారు?
మనం పాపం చేస్తే క్రీస్తు ప్రభు శరీరమందు శిక్ష విధించారు. ఆయనలో పాపం ఉందా? లేదు. కానీ ఆయన శరీరం మీద పాపం మోపాడు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఆయన శరీరం మీద పాపం మోపి మన పాపం నిమిత్తము ఆయనను శిక్షించాడు. శిక్షించింది దేవుడు. ఆయన మీద పాపం మోపింది దేవుడు. జగత్ పునాది వేయబడికి మనకు మన రక్షణ నిమిత్తము ఆయనని నియమించింది దేవుడు. ఇంత ప్రణాళిక ఇంత చిన్న మనిషి కోసం జగత్తు పునాది వేయబడికి మనకు నుండి దేవుడు నిర్ణయించి కొనసాగిస్తూ ఉంటే ఆ రక్షణను నేడు ఆయన విశ్వాసం ద్వారా మనకి అందిస్తూ ఉంటే, మనల్ని రక్షిస్తూ ఉంటే, అంత శ్రేష్టమైన రీతిలో రక్షణ అందుకున్న మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభు సంఘం ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సంఘం చేయాల్సిన పని అది. కాబట్టి అన్ని విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించండి అని అంటే ఎన్ని విషయాల్లో? దేవుడు ఆమోదించిన ప్రతి విషయంలో, ఆయన కృప వలన మనం అనిపించిన ప్రతి ఆత్మ సంబంధమైన మేలు విషయంలో, ఆయన మనకు భూమి మీద దయచేసినటువంటి పోషణ విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఉదయకాలం నుంచి 3 సంగతులు నేర్చుకున్నాం. మొదటిది, ఆయన తన స్వరూపాన్ని పోలికను మనతో పంచుకొని భూమి మీద జీవించడానికి మనకు జీవాన్ని ఊపిరిని ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. 2, మన క్షేమం నిమిత్తం ఆయన ఏలుబడి చేస్తున్నందుకు కృతజ్ఞత చెల్లించాలి. 3, మన రక్షణ కొరకు ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.